హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిన్ని షూట్స్పాట్. ఈరోజు తిరుపతిలో ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్ పేరు వివాహ భోజనంబు. ఈ రెస్టారెంట్లో ఈరోజు భోంచేశాను. చూసేదానికి చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్. బయట నుంచి లుక్ అదిరిపోతుంది. వివాహ భోజనంబు. ఈ రెస్టారెంట్ కొత్తదేం కాదు, పాతదే. పెట్టి చాలా రోజులు అయింది. దీంట్లో ఈరోజు ఫుడ్ తిని ఏం ఐటమ్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉంది, క్వాలిటీ ఎట్టుండదు అనేది నేను చెప్తాను. ఈ విధంగా ఉంటుంది. ముందంతా కూడా ప్లేస్ ఉంటుంది, కార్ పార్కింగ్. చూసేదానికి చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బయట చూసి మనుషులే కనబడడం లేదనుకున్నాను, కార్లే ఉన్నాయని. కానీ ఈ కార్లలో వచ్చిన వాళ్ళంతా కూడా లోపల ఉన్నారు. లోపల రష్ అదిరిపోయింది. చూపిస్తాను మీకు. బయట నుండి లుక్ సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వివాహ భోజనము. ఎంట్రన్స్లోనే మనకు మెనూ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక గది ఉంటుంది, పలహారాలు ఉంటాయి. ఆ కాలము సినిమా కూడా ఉంది. అహనా పెళ్ళంట సినిమా, ఎస్వి రంగారావు నటించిన సినిమా మనకందరికీ తెలుసు. ఎస్వి రంగారావు ఫోటో ఉంటుంది. పలహారాలు, గద ఇవన్నీ కూడా అక్కడ పెట్టున్నారు. గద చూస్తే భయంకరమైన వెయిట్ ఉంది. వెయిట్ ఏముండదు అనుకున్నాను, కానీ వెయిట్ బాగానే ఉంది. తర్వాత అక్కడ పెట్టేశాను గద. పలహారాలు ఏమన్నా టేస్ట్ చేద్దామని పోతే అవన్నీ కూడా బొమ్మ పలహారాలు. వాటికి మంచి కలరింగ్ ఇచ్చేసి గమ్ వేసి అతికిచ్చేసి ఉన్నారు. లోపలికి పోవాలనుకుంటే లోపల రష్ ఫుల్ అయిపోయింది. వెయిటింగ్ లిస్టు ఆర్ఐసి ఇచ్చినారు. కూర్చోన్నాను బయట. లోపలికి ఎంటర్ అవుతానే చూశారు కదా ఎలా ఉందో, చేపల మార్కెట్ లాగుంది. సౌండ్, ఈ గోల్ చూసి నాకు ఏంది ఇలా ఉంది అనిపించింది. సరే వచ్చాం కదా భోంచేసి పోదామని చెప్పి కూర్చున్నాను. గోల భరించలేకపోయినాను. మన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా గోల్ చేస్తూ ఉంటారు, తెలిసిన విషయమే అందరికీ. అందుకని ఇదంతా కూడా మ్యూట్ చేసేసాను నేను. ఎక్కువ సౌండ్. పైన కూడా టీవీలు పెట్టుండారు. టీవీల్లో మనకు అహనా పెళ్ళంట సినిమా వస్తూ ఉంటుంది పైన. దాంట్లో ఎస్వి రంగారావు భోంచేసేది చూపిస్తూ ఉంటారు. లోపల ఇలా ఉంది. లోపల అంతా కూడా ఇంటీరియర్ బాగానే ఉంది. టేబుల్స్ అయితే నాకు పెద్దగా ఎక్సలెంట్ అనిపించలేదు, మామూలుగానే ఉంది. లోపల కొద్దిగా డూప్లెక్స్ లాగా ఉంది, పైకి ఉంది. ఈయన గుడ్లు వేసుకొని ఇలాగే చూస్తూ ఉన్నాడు. ఎస్వి రంగారావు బొమ్మ వాటర్ బాటిల్ పైన ఇచ్చారు. వాటర్ బాటిల్ పైన వాళ్ళ బ్రాండింగ్ ఉంది. పైన సీలింగ్ ఇలా ఉంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఏం స్పెషల్ అని అడిగితే ఈరోజు వాళ్ళు చెప్పారు రాజమండ్రి రొయ్యల వేపుడు అని చెప్పారు. సరే తీసుకున్నాను. వచ్చేసింది రొయ్యల వేపుడు. రొయ్యలు భలే ఉన్నాయి, చూస్తే నోరు ఊరిపోయింది. సైజు కూడా బాగుంది. మనకు పెద్ద సైజు ఇచ్చాడు. నిమ్మకాయ ఇచ్చాడు, ఎర్రగడ్డలు, మసాలా పట్టించి దిట్టంగా పెట్టాడు. రాజమండ్రి రొయ్యల వేపుడు. దీని ప్రైజు 420 రూపాయలు, 420 రూపీస్. బాగానే పెట్టారు. వాసన చూస్తేనే గమ స్మెల్ వస్తుంది. దీని రుచి ఎలా ఉందంటే సూపర్గా ఉంది. మామూలుగా బయట రెస్టారెంట్లో నేను తిన్నాను, కానీ అది అంతగా టేస్ట్ లేదు. రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయి. మసాలా సూపర్గా వేశారు. నిజంగానే వాళ్ళ ఫ్లేవర్స్తో చేసినారు. ఇదైతే మసాలా పౌడర్స్ అన్నీ వాళ్ళే నూరుకొని చేసినట్లుగా అనిపించింది నాకు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ ఫ్రెష్గా ఉంది. తింటా ఉంటే చాలా బాగుంది. ఇంకా తిందామనిపిస్తూ ఉంది. కరెక్ట్గా ఉప్పు, కారం కానీ మసాలా కానీ సూపర్గా ఉంది. అయితే కాస్ట్ ఒక రవ్వ ఎక్కువ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకేముండాయని వాళ్ళని అడిగాను. వాళ్ళు ఈరోజు గోంగూర కోడి కూర విత్ ప్లెయిన్ రైస్ చెప్పారు. బాగుంటుంది, అది తీసుకోండి సార్ అని చెప్పారు. సరే ఆర్డర్ ఇచ్చాను. గోంగూర కోడి కూర ప్లస్ వైట్ రైస్ తెచ్చి పెట్టారు. ఇదే గోంగూర కోడి కూర. వైట్ రైస్ చిన్న బౌల్లో తెచ్చి పెట్టాడు. అంటే ఒక గంటిలాగుంది షేపు. రైస్ ఇంతేనా అని అడిగితే అన్లిమిటెడ్ సార్, మీరు తినేసేయండి, తర్వాత తెస్తామన్నారు. గోంగూర కోడి కూర చూస్తానే ఇది కూడా నోరు ఊరిపోయింది. చూస్తే ఆ కలరింగ్ కానీ పైన కొత్తిమీర జల్లున్నాడు. సరే దీనికి వేడి అన్నంలో వేసుకొని తింటాం. మామూలుగా బిర్యానీ తీసుకుంటాం కదా, బిర్యానీ ఎక్కడికి పోయినా ఈరోజు స్పెషల్గా ఉంటుందని గోంగూర కోడి కూర విత్ వైట్ రైస్ తీసుకున్నాను.
వేడివేడిగా ఉంది రైస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా కలుపుకొని తింటూ ఉంటే ఇంకా మర్చిపోయినాను, చాలా బాగుంది. గోంగూర కోడి కూర రెస్టారెంట్లో ఇదే నేను ఫస్ట్ టైం తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. నాకు తెలియకుండానే ముద్ద లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా బాగుంది టేస్ట్. గోంగూర లైట్గా వేశారు, కొద్దిగా మసాలా ఎక్కువ వేసి ఉండారు. టేస్ట్ పుల్లగా కారంగా భలే ఉంది. ఇది కూడా రికమెండెడ్. దీని ప్రైస్ వచ్చి గోంగూర కోడి కూర ప్రైస్ వచ్చి 300 రూపాయలు, 300 రూపీస్. వైట్ రైస్ 100 రూపీస్. అన్లిమిటెడ్ అంటే లిమిటెడే, రైస్ ఇంకా ఇస్తారు కావాలంటే. తర్వాత పుల్కా ఆర్డర్ చేశాను. ఇక్కడ పుల్కా ఎలా ఉంటుందో చూద్దామని పుల్కా ఆర్డర్ చేశాను. సైజ్ చపాతీ లాగుంది. పుల్కా తెచ్చిపెట్టాడు. ఇది 50 రూపాయల పుల్కా. ఒకే ఒక పుల్కా తీసుకున్నాను. చపాతీ లాగుంది, బాగా కాల్చి తెచ్చినారు. పుల్కా బాగానే ఉంది. టేస్ట్ అంటే మామూలుగా పుల్కా బయట ఎలా ఉంటుందో అలానే ఉంది పుల్కా, దాంట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ గోంగూర కోడి కూర అదిరిపోయింది, రొయ్యలు వేపుడు అదిరిపోయినాయి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. నాకు తెలిసి వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుండో. వీళ్ళ బ్రాంచెస్ వేరే ఊర్లలో కూడా ఉన్నాయి కాబట్టి ఒక రేంజ్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. నెక్స్ట్ గులాబ్ జామ్ ఆర్డర్ ఇచ్చాను. లాస్ట్లో గులాబ్ జాము ఆర్డర్ ఇచ్చాను. గులాబ్ జామ్ కూడా నోరు ఊరిపోతుంది. 4 పెట్టినాడు బాల్స్, 150 రూపాయలు. ఇది అయితే చిన్న బాల్సే, సైజు చిన్నగానే ఉన్నాయి. ఇది కూడా కాస్ట్లీ అనిపించింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లే, అంత బాగుంది. ఈయన అప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు, ఎస్వి రంగారావు డూపు. ఇంట్లో చేసిన విధంగానే ఉంది. బయట కొన్నిసార్లు ఓల్డ్ స్టాక్ ఉంటుంది, అలా కాకుండా ఫ్రెష్గా ఉంది. జీరా కూడా టేస్ట్ తెలిసిపోతుంది. ఒకవేళ ఓల్డ్ స్టాక్ అయితే టేస్ట్ తెలిసిపోతుంది. భలే ఉంది. జీరా కానీ గులాబ్ జామ్ కానీ సూపర్గా ఉంది టేస్ట్. అయితే క్వాంటిటీ వైజ్ తక్కువ ఇచ్చారు, ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా తినేసి బయట వెళ్ళిపోయేటప్పుడు ఇది వ్యూ ఇలా ఉంటుంది. కౌంటర్ రైట్ సైడ్ వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తే మనకు బయటికి వే ఉంటుంది. ఇవంతా కూడా బయట చైర్స్ కూర్చునేదానికి. లోపల హౌస్ఫుల్ అయిపోతే కూర్చొని వెయిట్ చేసేదానికి బయట చైర్స్ వేశారు. బాగుంది, ఇది స్పేషియస్గా ఉంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్. ఇప్పుడు చూడండి, కార్లన్నీ వెళ్ళిపోయినాయి. ప్లేస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నేను పోవడం లేట్ కాబట్టి ఇంకా టైం కూడా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ పాన్స్ అని బోర్డు పెట్టున్నారు, కిల్లీలని బోర్డు పెట్టున్నారు. అయితే కిల్లీలు లేవు ఇక్కడ లిఫ్ట్ అన్నమాట. మళ్ళీ పైన ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఫంక్షన్ హాల్కి పోయేదానికి లిఫ్ట్ మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు. డిస్ప్లేలో కిల్లీ ఉంటుంది అనుకుంటే అక్కడ ఏం లేవు కిల్లీలు. డ్రై ఫ్రూట్ పాన్ అని రాసి ఉండారు. ఇక్కడ ఒక కొత్త లుక్తో దీన్ని కట్టారనమాట. బయటంతా కూడా చాలా బాగుంటుంది లుక్, యూనిక్గా ఉంటుంది దీని లుక్. మామూలు రెస్టారెంట్స్తో కాకుండా కొద్దిగా యూనిక్గా ఉంటుంది, చూసేదానికి అందంగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. ఆ డూప్లెక్స్ రెస్టారెంట్ పైన ఫంక్షన్ హాల్. ఏమన్నా ఫంక్షన్స్ కావాలంటే మనము పైన రెంట్కి తీసుకోవచ్చు, కింద రెస్టారెంట్. అంతా బాగుంది. నాకు మొత్తం రెస్టారెంట్ అపీరెన్స్ కానీ, దాని లుక్ కానీ, టేస్ట్ కానీ అన్నీ నచ్చినాయి. కానీ ప్రైస్ నచ్చలేదు, కొద్దిగా ఎక్కువగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ ఐటమ్స్ ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.